హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఊ అంటావా ప్రెజెంటెడ్ బై లలిత జ్యువెలర్స్. ఎస్ ఓకే, మరి మనం వచ్చేసామంటే ఎక్కడికి వచ్చేసావు? అదే లైవ్ షోలోకి వచ్చేసామంటే ఆడియన్స్ అందరూ కూడా ఈరోజు టాపిక్ ఏంటి, లేకపోతే వాళ్ళ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ విషెస్ ఉన్నా వాళ్ళ తెలియజేస్తూ ఫ్రెండ్స్ ఉంటారు. అందరికి ఈగర్ గా చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. నువ్వు ఎప్పుడైనా హేమ ఒక టాపిక్ అడుగుతాను, జెన్యున్ గా చెప్పు. ఇప్పుడు మామూలుగా మనం ఈవెంట్స్ కో లేకపోతే షోస్ కో ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు లేదా పబ్స్ కనో ఇలా వెళ్ళినప్పుడు బేసిక్ గా మనం మ్యూజిక్ వింటాం. అంటే మ్యూజిక్ విన్నప్పుడు ఆ మ్యూజిక్ పెట్టే వాళ్ళని ఏమంటారు? డీజే ప్లే చేస్తా అంటే డీజే ప్లే చేస్తుంటారు డీజే పబ్స్ కి వాటిలో అయితే వాళ్ళు పెట్టే సాంగ్స్ ని బట్టి ఇంకొంచెం వైబ్ ఎక్కువ పెరుగుతుంది. సో అలాగే మనకి రెగ్యులర్ గా ఉండే ఒక తమ్ముడు ఒకడు ఉంటాడు అనమాట. వాడి పేరు గోల్మాల్ లాగా కమల్ అన్నమాట. కమల్ బర్త్డే ఈ రోజు. కమల్, నీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నా సైడ్ నుంచి అండ్ బాలు సైడ్ నుంచి, మా స్టూడియో తరఫు నుంచి. అండ్ నువ్వు ఇలాగే డీజే ప్లే చేస్తూ మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేయి. అంటే మమ్మల్ని అందరినీ అంటే మా లాంటి వాళ్ళందరినీ. ఓకే, అండ్ పార్టీని మర్చిపోకు. ఓకే, పార్టీ ముఖ్యం. బిగులు. ఓకే, మన షోలో ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హాయ్, ఎవరు మాట్లాడేది? రమ్యక్క అక్క, అన్నయ్య. బాగుందండి మీ సంబంధాలు. అంటే రమ్య నన్ను అన్నయ్య అంటది, నేను అక్క అంటా రమ్య అని. అంతే కదా రమ్య? అంతే. రమ్య కాడు బాలు అన్నయ్యలా కనిపిస్తున్నాడా నీకు? చిన్న పిల్లోడు తెలుసా, 16 years అంట. అంట. సాయంత్రం డైరీ మిల్క్ కొనివ్వమన్నా. ఓకే, కొనిస్తా. ఓకే బాలు అన్నయ్య. రమ్య, ఏంటి ఈ రోజు విశేషాలు? ఏమీ లేదా? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. నీకు బాగా బోర్ కొట్టినప్పుడు, ఏ సినిమాలు లేవు చూడ్డానికి, నీ దగ్గర ఫోన్ కూడా లేదు, ఏం చేస్తే బాగుంటది అని అనుకుంటావు చెప్పు? ఏమీ లేవు చేతిలో, ఫోన్ లేదు, మనుషులు, టీవీ లేదు, ఏం లేదు, ఇంట్లో మనుషులు కూడా లేరు, ఏం చేస్తావు? బాగా బోర్ కొడుతుంది నీకు. సో నీకు బాగా డ్రాయింగ్ వేయడం, ముగ్గులు వేయడం, ఆర్ట్స్ వేయడం అంటే బాగా ఇష్టం అన్నమాట. వేయడం ఇష్టం, వాళ్ళ హస్బెండ్ ని ముగ్గులో దించడం కూడా ఇష్టం. పెళ్ళైపోయిందా రమ్య నీకు? అయితే మీ ఆయన ఆల్రెడీ ముగ్గులోనే ఉండుంటాడుగా. ఉంటుంటాడు రంగులయ్యి. ఆ ముగ్గుకి అప్పుడప్పుడు ఆయుధ పూజ చేసి క్షుద్ర పూజలు చేస్తా ఉంటది రమ్య. ఈయనే కదా ట్రైనింగ్? మీ బాలు అన్నయ్య కదా ట్రైనింగ్? నా దగ్గర నేర్చుకోవాలి. సూపర్. బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రమ్య. నువ్వు ఇలానే కాల్ చేస్తూ ఉండు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండు. ఓకేనా? ఖాళీ టైంలో ముగ్గులు వేస్తుందంట. అదే ముగ్గులు, ఇంకా వేరే స్కోప్ లేనప్పుడు ముగ్గులు వేస్తుంటారు. నేను చాలా ఉన్నాయి, చెప్తాను అవి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో ఓకే, ఆల్రైట్, ఫైన్. నువ్వేం చేస్తావు హేమ? ఫస్ట్ నేను అడిగా. నేనైతే ఎవరు లేనప్పుడు ఏం చేస్తానంటే నిద్రపోతా. నిద్ర రావట్లేదు, ఏం చేస్తావు? నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకుని మరీ నిద్రపోతా. వేస్ట్ పంచాయతీలు ఉంటాయి కదా మన బుక్స్, ఆ బుక్స్ చదువుతా. అంత బుక్స్ చదివితే మనోడు కలెక్టర్ అయిపోయింది. బుక్స్ అంటే నాలెడ్జ్ వచ్చే బుక్స్ కాదు, స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, అవి చదువుతాను అంటున్నా. స్టోరీలు చదివే కేటగిరీ. సరే, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ముందు కాలర్ తో మాట్లాడదాం. హలో హాయ్ మణికంఠ. చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నాను చెప్పండి. అదే సంక్రాంతి ముగ్గులో ఉంటది కదా, ఏంటది? బంతి పువ్వు.
గొబ్బెమ్మ మీరు కదా. నీకు క్వశ్చన్ చెప్పనా, దానివల్ల ఎన్ని లాభాలు వస్తాయి తెలుసు. బేసిక్ గా సంక్రాంతి ముగ్గుకి ఎప్పుడు అందం రాదు, అందులో గొబ్బెమ్మ పెడితేనే అసలైన అందం వస్తుంది. ఇంకోటి తెలుసా, ముగ్గు లేకపోతే గొబ్బెమ్మకి వాల్యూనే లేదు. ఎవరు చెప్పారు? గొబ్బెమ్మలా ఉన్నా దానిపైన పువ్వు పెట్టినా గొబ్బెమ్మ అందం ఎప్పుడు వేరు. అసలు ముగ్గులో పెడితేనే దాన్ని గొబ్బెమ్మ అంటారు, లేకపోతే పెంట అంటారు. ముగ్గులో లేకపోయినా గొబ్బెమ్మ అదేంటి గుమ్మం ముందు కూడా పెడతారు గొబ్బెమ్మని. ఓకే సరే, నువ్వు ఆయాస్ పడుకు, ఏదో ఒక పేరు అయితే ఇచ్చాం కదా. ఏం చేస్తాంలేండి, పోనీయండి. నిజంగా గొబ్బెమ్మలో సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి, మీకు తెలియదు ఎవరికి. ఓకే చూసా అసలు గొబ్బెమ్మ లేదా సంక్రాంతి పండగే లేదు. ముగ్గు ఎప్పుడైనా వేస్తాం, న్యూ ఇయర్ కి వేస్తాం ముగ్గు, అన్ని పండగలకి ముగ్గులు వేస్తాం, కానీ గొబ్బెమ్మ నువ్వు పేడ, నువ్వు గొబ్బెమ్మ, సంక్రాంతికి మాత్రమే గొబ్బెమ్మను పెడతాం. మణికంఠ గారు మరేంటి ప్యారడీ సాంగ్ పాడుతున్నారా ఈ రోజు, కవిత్వం చెప్తున్నారా, లేకపోతే నార్మల్ సాంగ్ పాడుతున్నారా, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏదైనా చేయొచ్చు. హేమ మీద ఒక పాట పాడు ప్యారడీగా, హేమ మీద ప్యారడీగా ఒక పాట పాడు. వద్దు, నిన్న ప్యారడీ సాంగ్ పాడారు కాబట్టి ఈ రోజు నార్మల్ సాంగ్ పాడండి. వద్దు, నార్మల్ సాంగ్స్ ఎవరైనా అదేంటి ప్యారడీ కాదు, సాంగ్స్. మా ఇద్దరి మధ్యన నువ్వేంటి అసలు డిస్టర్బెన్స్? మణికంఠ బ్రో ప్యారడీ సాంగ్ పాడండి. వద్దు, నార్మల్ సాంగ్. సరే ఏది పాడతారు, ప్యారడీయా నార్మలా? కానీ ఏదైనా నా కోసమే డెడికేట్ చేయాలి. మరి ఓకే రెడీ, కమ్ ఆన్. కనులలో దాచి ఉన్న మనసులో మాట చెప్పకపోతే ఎల్లా, మనసులో మాట చెప్పకపోతే ఎల్లా, నీ ప్రేమను నీలో గుర్తుంటేది ఎరా, అది నీ కళ్ళల్లోనే పెట్టుకుందా వెలిగేనా, మెరుపులాగను మెరిచాదే చిరుకులాగను రారాదే, నీ కళ్ళని పువ్వులలో నేనే వచ్చా రోజా పువ్వోయి, గిన్నెల మెరిసే నీ కళ్ళకు కార్తీకరమ్మను నీలై, అని నిత్యం నీ కానే ఒక నేరలాగని నారా, ప్రేమాని కోసం వెతికానే, ప్రేమ కదా అక్కడ, హేమాని కోసం హేమ పెట్టేసే, ఓకే అయిపోద్ది. సూపర్ మణికంఠ గారు, చాలా బాగుంది. లిరిక్స్ అన్ని కూడా నేను చాలా క్లియర్ గా విన్నాను, సూపర్ గా పాడారు. రాసుంటాడు నాకు తెలుసు. చెప్పండి చెప్పండి తొందరగా. వావ్, రియల్లీ యు ఆర్ గ్రేట్, సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్. మీ టాలెంట్ ని మీరు ఎక్కడికో తీసుకెళ్ళాలి, మీరు అక్కడే మీరే ఉంచేస్తున్నారు. అందుకే అంటున్నాను, మీ టాలెంట్ ని మీరు ఎక్కడికో తీసుకెళ్లకుండా మీరు అక్కడే మీరే తొక్కేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఇలాంటి వాటిలో పోస్ట్ చేస్తూ ఉండండి. yes ఖచ్చితంగా you will get some good opportunity. hello hi very good afternoon అంజలి వేనా జాను జాను చూసావా, ఈ ముఖం చూడు, నీ కోసం ఎదురు చూసి చూసి ఎలా అయిపోయిందో. బా థ్యాంక్ యూ, నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను, కానీ నువ్వు కాల్ చేయలేదు. ఎందుకని కాల్ చెయ్యలేదు? జాను యాక్చువల్ గా టీవీ చూడదు. నీ కోసం అంటే నువ్వు ఈవినింగ్ వరకు నా కోసం వెయిట్ చేయలేకపోతున్నావు అని ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేస్తున్నా నీ కోసం. మీ మౌనిక అక్కకి ఆ ఫీవర్ వచ్చింది. లేదు లేదు, మీ మౌనిక అక్క షూటింగ్స్ లో బిజీగా ఉంది పాప.
ఫీవర్ తగ్గిపోయింది, చెప్పలేదా? నైట్ చెప్పింది ఫీవర్ తగ్గిపోయి షూటింగ్స్. ఎప్పుడు వస్తుంది? అంటే కొంచెం లీవ్ లో ఉంది, వస్తుంది, నీకోసమైనా వస్తుంది. వేరే షూట్స్ ఉన్నాయి, కొంచెం బిజీగా ఉంది. నిన్న నేను కృష్ణ గారిని అడిగాను హేమకి రాలేదా అంటే హేమకి రాలేదు, బిజీ పర్సన్ అయిపోయింది, నేనే రావద్దని చెప్పాను అన్నారు. అందుకే నీకోసం ఈ రోజు వచ్చేసాను కదా. అవునా? మ్మ్. మరి ఈరోజు టాపిక్ ఏంటి, మరి స్పెషల్స్ ఏంటి? ఈ రోజు స్పెషల్ ఏంటంటే నువ్వు కాల్ చేయడమే స్పెషల్. బాబా టాపిక్ ఏంటి రోజు? ఈ రోజు టాపిక్ ఏంటంటే మన చేతిలో ఫోన్ లేదు, మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాం, చూడ్డానికి టీవీ కూడా లేదు. అలాంటి టైంలో నువ్వేం నువ్వేం చేస్తావు? చేస్తావు? నేనేం చేస్తానా, బయట ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనుషులు ఎవ్వరు లేరు నీ నువ్వు ఒక్కదానివే సరౌండింగ్స్ లో, ఉన్నావు. ఓన్లీ యూ. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఇంక తప్పదు, ఇంకా అలా ఉండిపోతాను, ఏం చేయను. చిరాకు వచ్చినా బోర్ కొట్టినా ఏమైనా కూడా ఇంకా అలా ఉండిపోతాను. అలా కదంటే గోడల మీద ఏమన్నా గీకడం, లేదా లేకపోతే పిచ్చి పిచ్చిగా వంట behave చేయడము. అలా అంటే కర్రీసుకుని కొడతాను అనమాట. ఎవరిని? ఎవరిని కాదు, నాకు నేనే కొట్టుకుంటాను చిరాకు వచ్చి. అయ్యయ్యో, దట్ ఈస్ కాల్డ్ సెకండ్ స్టేజ్ ఎలిజిలేషన్. ఎందుకలా? ఎందుకు అలా అంటే మరి మనుషులు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేయాలి, ఇంకా అవుతే గోడకేసుకుని కొట్టుకోవాలి, లేదు అనుకుంటే కర్రీసుకుని కొట్టుకోవాలి. అందుకని గోడకేసుకుని కొట్టుకునే అదే బదులు కొట్టుకోవడం బదులు మేకప్ కొట్టుకోవచ్చుగా మొహానికి. మేకప్ మనకి అంత సెట్ అవుతుంది, బాగా జరుగుతుంది. మీలాంటి వాళ్ళకి అయితే సెట్ అవుతుంది, కానీ మాలాంటి వాళ్ళకి మేకప్ ఏయ్ మంచి కరెక్ట్ పని చేశావు నువ్వు. మేకప్ మనం వెయ్యం కదా జాను ఎప్పుడు. అయ్యయ్యో బాగానే మీరు మేకప్ వేయడంటే అసలు ఎవరు నమ్మరండి, మిమ్మల్ని చూస్తేనే ఒక హీరోలా ఉంటారు. వావ్, ఎంత పెద్ద జోక్ వేసావు జాను. మీరు మేకప్ వేయడంటే అసలు ఎవరు నమ్మరు. ఇంకా మా హేమక్క, మా మౌనిక ఎవరు మేకప్ చేయరు, కానీ వాళ్ళు మేకప్ వేయకపోయినా అందంగానే ఉంటారు. బట్ మీలాంటి వాళ్ళు మేకప్ చేస్తారు కాబట్టి మీరు అంతకన్నా అందంగా కనిపిస్తారు. జాను ఒక పని చేద్దాం, ఇగో మౌనిక అక్క కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది, నెక్స్ట్ ఏమా కూడా కొన్ని రోజులు గ్యాప్ ఇస్తుంది, నా పక్కన నువ్వే యాంకర్ గా వచ్చేసాయి. ఎప్పుడు రమ్మంటారు అయితే మీ యాంకర్ గా? నీకు మర్చిపోయింది. ఓకే, ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు రెడీగా ఉంటాం, ఓకేనా? నువ్వు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్, రేపే వచ్చేసినా ఆల్వేస్ వెల్కమ్, ఓకే?